నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నా తనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జనసమూహములతో పండగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రము చెల్లించుటూ నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోచున్నది. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని వందనాచరిస్తా ఉన్నాను. ఎంతోమందికి లేని ఈ గొప్ప భాగ్యాన్ని మీ ప్రియులైన మా పిల్లలతో కలిసి ఆరాధించడానికి, మీ సన్నిధిలో పాల్గొనడానికి మీరు చూపించిన కృపంతటిని బట్టి మీకు వందనాచరిస్తూ ఉన్నాను. దయగలిగిన మా దేవ, వాక్యం మీది, మేమందరం మీ పిల్లలు, మీరే మా అందరితో మాట్లాడుతూ రమ్మని ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. మనం చదువుకున్న వాక్య భాగంలో కోరహ కుమారులు కీర్తన రాశారు. కోరహ కుమారులు కీర్తన రాశారు. ఈ కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశ్వాస యొక్క జీవితంలో ఆత్మీయత అనేది అన్ని రోజులు ఒకేలా ఉండదు. విశ్వాస యొక్క జీవితంలో ఆత్మీయత అనేది అన్ని రోజులు ఒకేలా ఉండదు. కొన్నిసార్లు మంచిగా ఉంటాం, కొన్నిసార్లు కింద పడిపోతాం, మళ్ళీ కొంతకాలం సాగుతుంది, మళ్ళీ కొంతకాలం బాగుంటాం. ఇలాంటి పరిస్థితుల మధ్యలో లోకం ఏమంటుందండి అంటే నీ దేవుడు ఏమైపోయాడు అని అంటుంది అనమాట. అర్థమవుతుంది కదా. అన్ని మంచిగా ఉంటే బాగుంటుంది, ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి ఏమంటారు లోకం అంతా, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, మీకు ఏమైనా మంచి కలిగిందని చెప్పి అంటుంటారు. ఈ కీర్తన ఈయన రాస్తా ఉన్నప్పుడు తన అంతరంగంలో ఉన్న ఆశని ఇలా చెప్తా ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్నమాట. ఈయన దేవుని గురించి ఆలోచిస్తూ తన ఆత్మీయత తగ్గిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన జ్ఞాపకం చేసుకున్న విధానం ఏంటంటే, మన చుట్టూ ఎడారి కనపడుతుంది. ఈ ఎడారిలో ఒకవేళ బాగా మిట్ట మధ్యాహ్నం ఒక జంతువు వెళ్తూ ఉంది, నీటి కోసం వెళ్తూ ఉంది. ఎలా ఉంటుంది చెప్పండి, దాని రూపం ఎలా ఉంటుంది? నాలుగు బయట పెట్టేస్తుంది, నోటి నుంచి ఏదో కారుతూ ఉంటుంది, అది నీళ్ళ కోసం పరితపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో కళ్ళ ముందు ఎండమావి కనపడింది అనుకోండి, అదేం చేస్తుంది చెప్పండి? నీళ్ళు ఉన్నాయేమని చెప్పి పరిగెడతా ఉంటుంది. ఈయన అంటున్నాడు, ప్రభా నా కళ్ళ ముందు పరిస్థితులు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అటువంటి పరిస్థితుల్లో నా హృదయం ఎలా ఉందండి అంటే, దుప్పి ఏ విధంగా అయితే నీటి కోసం ఆశపడుతూ ఉంటుందో నా హృదయం నీ కొరకు ఆశపడుతుంది ప్రభు అన్నాడు. తర్వాత ఏమంటాడు, ఆ దేవుడు ఎవరండి అంటే జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అన్నమాట. సమస్యలు సహజం, ఆత్మీయతలో హెచ్చుతగ్గులు సహజం, కానీ మన దేవుడు ఎవరండి అంటే జీవము కలిగినటువంటి వాడు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కీర్తనకారుడు చెప్పిన మాట, నా దేవుడు ఎటువంటి వాడు? జీవం కలిగినటువంటి వాడు అన్నమాట. ఆయన ఏం చేయగలడు? మనల్ని అర్థం చేసుకోగలడు, సహాయం చేయగలడు, తిరిగి మళ్ళీ సమకూర్చి తనలో నడిపించడానికి ఇష్టపడేటువంటి దేవుడు ఆయన. ఈ మాట మనకు అర్థమైతే ఏ వ్యక్తి కూడా పడిపోయిన చోటే కొనసాగలేడు, మళ్ళీ తిరిగి లెగుస్తాడు అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు ఏం చేయగలడు? అర్థం చేసుకుంటాడు అన్నమాట. ఏ వ్యక్తి ఏ పరిస్థితుల్లో దిగజారిపోతున్నాడో, ఏ వ్యక్తి ఏ పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి చేశాడో విషయాన్ని గుర్తు చేసుకుంటే మన దేవుడు జీవం కలిగినటువంటి వాడు. తర్వాత మాత్రం ఏమంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను అని చెప్పి అంటా ఉన్నాడు. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు తను 3 పదాలు వాడాడు. ఒకటి నీరు అన్నాడు, రెండోది ఆహారం అన్నాడు, మూడోది గాలి అని చెప్పన్నాడు. ఈ 3 మాటలు మాట్లాడుతూ ప్రభా నేను బ్రతికేది నీటిని బట్టి కాదు, నేను బ్రతికేది ఆహారాన్ని బట్టి కాదు, నేను బ్రతికేది దేన్ని బట్టి అంటే నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించడాన్ని బట్టి అన్నమాట. ఇంతకీ ఈ కోరహు ఎవరండి అంటే ఆయన దేవుని యొక్క యాజకుల మీద తిరుగుబాటు చేసినప్పుడు భూమి 2గా చీలిపోయింది. దాని మధ్యలో ఆయన మునిగి చనిపోయాడు. భూమి నిర్లిచినప్పుడు ఆయన కుమారులే ఈ కోరహ కుమారులు. వారి మనసులో ఏముందండి అంటే దేవుడు ఎవరో తెలుసు, వాళ్ళకి దేవుడు ఎలా వ్యవహరిస్తాడో తెలుసు. అలాంటి పరిస్థితుల మధ్య వీళ్ళేమనుకున్నారు తెలుసా? ప్రభా నన్ను బ్రతికించేది నీరు కాదు, నన్ను బ్రతికించేది గాలి కాదు, నేను కొనసాగేది ఆహారాన్ని బట్టి కాదు. నా మనసు ఎలా ఉందండి అంటే 4వ వచనంలో ఏమంటాడు, జనసమూహంతో పండగ చేయుచున్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని
సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారు నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోతుంది అన్నమాట. వాస్తవానికి కఠినమైన పరిస్థితుల మధ్య మనం ఇటువంటి జ్ఞాపకం చేసుకోం. ఆయన ఆశ దుప్పిలాగా చెప్తున్నాడు. ఆయన అంతరంగా ఏం కోరుకుంటుందంట, నేను కొంతమందిని తీసుకుని దేవాలయానికి వచ్చి దేవాలయంలో ఏం చేశాడంటే ఆయన స్తోత్రం చేశాడుగా, దేవుని స్తుతించాడు. ఎలా స్తుతించగలిగాడు ఆయన? ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే అది నాకు జ్ఞాపకం వస్తూ ఉందో అది నా ప్రాణము నాలో కరిగిపోతుంది అన్నమాట. మనిషికి రెండు రకాల జ్ఞాపకాలు ఉంటాయి. కొన్నిటిని ఏమంటామంటే, ఒక మనిషి తన జీవితంలో ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ జ్ఞాపకం వస్తే పిచ్చెక్కిపోతాయి. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. కొన్నిసార్లు కొంతమందిని కోల్పోయినప్పుడు వారి జ్ఞాపకాలు సంతోషం తీసుకొస్తూ ఉంటాయి. వారు ఉన్నప్పుడు బాగుండేది అనుకుందాం, నాన్న చచ్చిపోయాడు అనుకోండి, నాన్న జ్ఞాపకం వస్తే ఎలా ఉంటుంది? ఉంటే బాగుండేది, కాసేపు మాట్లాడితే బాగుండేది, మా నాన్న ఉంటే ధైర్యం వేరేగా ఉండేది అనిపిస్తుంది. కొన్నిసార్లు మనం బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బాగా నష్టం చేసిన గుర్తొస్తే ఎలా ఉంటుంది? అమ్మో, ఆ జ్ఞాపకాలు నాకు వద్దని చెప్పి అనిపిస్తూ ఉంటాయి. ఈయన కఠినమైన పరిస్థితుల మధ్యలో కూడా వెళ్తున్నప్పటికీ ఆయనకి ఏది సంతోషంగా ఉందంట, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఏం చేశాడు ఆయన? స్తోత్రం చేసినటువంటి విషయం నాకు సంతోషంగా ఉందని చెప్పంటా ఉన్నాడు. నిజమైన ఆరాధకుడు ఎప్పుడు కూడా పరిస్థితులను బట్టి, ప్రజలను బట్టి, ఎదురవుతున్న స్థితిగతులను బట్టి కృంగిపోయేవాడు కాదు, దేవుని యొక్క సాన్నిహిత్యంలో ఆరాధించేవాడు ఉంటాడు. సో మన జీవితాల్లో నా దేవుడు ఎవరో అర్థం చేసుకుంటే ఏ పరిస్థితి కూడా ఆరాధనకు ఆటంకం కాదు. మొదటి మాట. రెండోది, దేవుడు ఎవరో అర్థమైతే మన జీవితాల్లో ఎదురయ్యే చెడు జ్ఞాపకాలు కూడా ఏం చేస్తాయి చెప్పండి? దేవుని మీద మన మనసును తొలగించలేవు. కాబట్టి ఈయన అంటున్నాడు, నా దేవుడు జీవం కలిగినటువంటి వాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటి చెప్పండి? 3వ వచనం ఏమన్నాడు? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను అనే మాట. ఈ మాట మనం వింటా ఉంటే అని అంటున్నాడు, ప్రభా నా కన్నీళ్లే నాకు ఆహారము, అలాగే దప్పిక తీరుతా ఉన్నాయి. అనేక సార్లు విశ్వాసులైన వారిని లోకం ఏమంటదంటే, నీ దేవుడు ఏమైపోయాడు అనే మాట. ఒకసారి 115 కీర్తన చూడండి. 115 కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి. 115 కీర్తన 1, 2, 3 వచనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. వారి దేవుడేడని చెప్పుకొందరు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇచ్చే వచ్చినట్లుగా సమస్తం చేయగలడు. చాలు. ఈయనేమన్నాడండి అంటే, నా దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమందున్నాడు. ఏం చేస్తాడు ఆయన? తనకి ఇష్టమైనట్టుగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు ఎవరో నాకు అర్థమైతే ఆయన ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు. దేవుడు చేసిన తర్వాత మార్చగలిగిన వారు ఎవరు లేరు. వచ్చిన సంఘటన చెప్తాను మీకు. బైబిల్లో మనోహ అనే వ్యక్తి తెలుసా మీకు? మనోహ అనే వ్యక్తి ఎవరైనా? ఎవరావిడ అనాలా? ఎవరైనా అనాలా? ఎవరైనా. వెరీ గుడ్. సంసోన్ గారి యొక్క తండ్రి గారు. ఆ తల్లి గారిని అప్పటి వరకు ఏమని పిలిచేవారు? సంసోన్ పుట్టక ముందు బైబిల్లో ఆమె పెట్టిన పేరు గొడ్రాలు అనే మాట. ఎంతకాలం కొనసాగిందో మనకు తెలియదు. కానీ ఒక రోజు వచ్చింది, యెహోవా దూత దర్శించాడు. దర్శించిన మరుక్షణం జరిగిన సంఘటన ఏంటంటే అంటే ఆమె గర్భవతి అయింది అనే మాట. ఇప్పుడు ఆవిడ ఏమని పిలుస్తారు చెప్పండి? ఆ రోజు నుంచి ఆవిడ ఏమని పిలుస్తారు? గర్భవతి అయింది. ఆ రోజు ఏమని పిలుస్తారు? మాజీ గొడ్రాలు అంటారా? ఒకప్పుడు గొడ్రాలు అంటారా? లేదు కదా. ఒకసారి దేవుడు దర్శించిన తర్వాత ఇప్పటి వరకు మోసిన ఆ అపవాదిని, నిందని వెంటనే కోల్పోతాం. గుర్తుపెట్టుకోండి, నా దేవుడు, మన దేవుడు సార్వభౌమాధికారి. ఆయన ఎప్పుడైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు, మనం ఊహించలేము. దేవుడు ఒకసారి దర్శిస్తే ఇప్పటి వరకు మోసిన నింద పోద్ది, ఇప్పటి వరకు మోసిన అపనిందలు పోతాయి. దేవుడు మళ్ళీ సమస్తాన్ని కొత్తగా చేయగలుగుతాడు. ఈయన అంటున్నాడు, మీ దేవుడు ఏంటి అంటున్నారు కదా, ఆయన ఏం చేయగలడంట? ఏమైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు. అది మనకు అర్థమైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా మనం కొనసాగుతాం. కాబట్టి 2 మాటలు చెప్పి, ఒకటి మన దేవుడు జీవం కలిగిన వాడు, రెండోది మన దేవుడు సార్వభౌమాధికారి. 3వ మాట దగ్గరికి వచ్చేయండి. 5, 6 వచనం చదువుకుందాం. 5, 6 వచనాలు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అయినయు నా దేవుడు నీవు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను అనే మాట.
తిరిగి మళ్ళీ ఆయన అంటున్నమాట ఏంటండి అంటే, ఒకటి నీ దేవుడు ఏమైపోయాడని చెప్పినప్పుడు అంటాడు ఆయన, నా దేవుడు నా రక్షణకు కర్త అనే మాట. ప్రపంచంలో ఒక వ్యక్తిని ధనం కాపాడలేదు, బంధుబలగం కాపాడలేదు, ఆరోగ్యం కాపాడలేదు, కేవలం దేవుడు మాత్రమే కాపాడగలడు అన్నమాట. ఒక వ్యక్తి రక్షించబడటం అంటే ఇలా చెప్తాను చూడండి, రక్షణ అనేది మనం సంపాదించుకునేది కాదు, దేవుడు అనుగ్రహించేది. దేవుడు తన ప్రేమ చేర్చడం ఒకసారి మనం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు అనే మాట. చాలు. రక్షణ అనేది కలగడానికి 2 విషయాలు, ఒకటి కృప, రెండోది విశ్వాసం అనే మాట. విశ్వాసం మన వైపు నుంచి, కృప ఆయన వైపు నుంచి అనే మాట. ఈ 2 విషయాలు పక్క పక్కన పెడితే, కృప అర్హత లేని మన జీవితానికి అర్హత కలిగిస్తూ ఉంది, విశ్వాసం అనేది కనబడిన వాటి మీద నమ్మకం ఉంచుతూ ఉంది. ఈ 2 విషయాలు పక్క పక్కన పెట్టినప్పుడు విశ్వాసం ఉంచడం సులువ, కృప చూపించడం సులువ అంటారా? విశ్వాసం ఉంచడం సులువ, కృప చూపించడం సులువ అంటారా? నేను మర్డర్ చేశానండి, మా లాయర్ వచ్చాడు, లాయర్ వచ్చి అన్నాడు నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానులే అన్నాడు. అది నా విశ్వాసం. కృప ఏంటి చెప్పండి? జడ్జి చెప్పుకోవాలి కదా దానికి. అర్థమవుతుందా? లాయర్ ఎంత మంచాడైనా ఒకవేళ అన్ని రుజువులు కనబడతా ఉన్నప్పుడు జడ్జి ఏం చేయగలుగుతాడు? వీడిని శిక్షించండి అని చెప్పంటారు. కానీ మన పాపానికి ప్రత్యక్ష సాక్షి ఎవరని చెప్పనుకున్నాం? దేవుడు. దేవుడు ప్రత్యక్ష సాక్షి అయితే నన్ను ఎలా నిర్దోషిగా తీరుస్తాడు ఆయన? అక్కడ ప్రభు చూసేది మనలో ఆయన చూసుకుంటూ ఉంటారు. ఇలా చూద్దాం. నేను పాపిని అన్న యేసుక్రీస్తు ప్రభువు అనుకోండి, ఆయనేమో తండ్రి అనే దేవుడు అనుకోండి. ముగ్గురు నిలబడ్డాం, ఒకరి వెనక ఒకరు నిలబడ్డాం. నా ముందు యేసయ్య ఉన్నారు, ఆయన వెనక నేనున్నాను, నా వెనక ఎవరున్నారండి అంటే తండ్రి ఉన్నాడు, నా ముందు ఆయన ఉన్నారు. ఇప్పుడు యేసయ్య తండ్రితో మాట్లాడుతున్నారు, తండ్రి నా వెనక రాజేష్ ఉన్నాడు, వాడు వ్యభిచారి, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు. అయితే వాడు నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నన్ను చూసి వాడిని ఏం చేయాలా? స్పేర్ చేయండి అన్నమాట. ఇప్పుడు తండ్రి ఎవరిని చూస్తాడు? యేసయ్యని చూస్తాడు. యేసయ్య నుంచి నన్ను చూసినప్పుడు ఎవరు కనపడతారు? ఆయనే కనపడతాడు. కాబట్టి ఆయన్ని చూసి నేనేం చేయబడ్డాను? పక్క వచ్చాను. కానీ ఒకవేళ ఈయన పక్క తప్పుకుంటే అర్థమవుతుంది కదా ఈ మాట. జాగ్రత్త వినండి. తండ్రి కృప చూపించడం అంటే నా తరపున, నా పక్షాన, నా పాపాల కోసం యేసయ్య నిలబడ్డాడు. యేసయ్య యందు విశ్వాసం ఉంచి నేను నిలబడ్డాను. నిలబడిన నేను ఎవరు కనబడను? నేను తండ్రి నన్ను ఎలా చూస్తాడు చెప్పండి? కుమారుని ద్వారా చూస్తుంటాడు. మీకు అర్థమైతే చెప్తాను. పిల్లల్ని తండ్రి కొడుతున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? చేయబట్టుకుని వెనక్కి తీసుకెళ్తారు. తండ్రి వెనకాల నుంచో పెట్టుకుంటారు, తల్లి వెనకాల నుంచో పెట్టుకుంటారు. ఇప్పుడు తండ్రి ఎవరిని చూడాలా? నేను బయట అంటాడు అనమాట. ఆడెక్కడ ఉంటాడు? అమ్మ చాటును ఒదిగిపోతూ ఉంటాడు. ఇప్పుడు దెబ్బలు ఎవరు పడితే దొరికింది కదా అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ కొట్టలేకపోతున్నాడు కాబట్టి ఇప్పుడు కూతురు మీద పెట్టి టపటప్ కొట్టేస్తాడు. ఇప్పుడు బాధ ఎవరు పడుతుంది చెప్పండి? అమ్మ పడుతుంది. కానీ తప్పించబడేది ఎవరు? మనం తప్పించబడతాం. ఇప్పుడు చూడండి, నన్ను ప్రేమించిన కారణం చేత నా తల్లి నా ముందుకు వచ్చి నిలబడి తండ్రి యొక్క పనిష్మెంట్ని తను భరించింది, నన్ను సేవ్ చేసింది. నొప్పి లేదా తల్లికి? నొప్పి ఉంటుంది. అలాగే నేను క్షమించబడ్డానండి అంటే దానికి వెల ఎవరు చెల్లించారు? దేవుడే చెల్లించాడు. యేసుక్రీస్తు ప్రభువారు నా తరపున, నా పక్షాన నిలబడకపోతే ఆ శిక్ష నాది. అది నాకు అర్థమైతే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను తృణీకరించలేను. ఈయన అంటున్నాడు, నా రక్షణకర్తయగు అనియు నా దేవుడు అని చెప్పుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అమ్మని ఏమంటాను చెప్పండి? అలా కాపాడిన తర్వాత అమ్మ మీద ప్రేమ ఉంటుంది, నాన్న మీద ప్రేమ ఉంటుంది ఎక్కువ. అందుకే కదా అందరూ అమ్మ చుట్టూ తిరుగుతుంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే తల్లి కాపాడిందనే విషయం మనసులో ఉంటుందో ఆ తల్లి కనపడినప్పుడు ఎంత ప్రేమ వస్తూ ఉంటుందో. అందుకని నాన్న చచ్చిపోయినప్పుడు కంటే అమ్మ చచ్చిపోయినప్పుడు ఎక్కువ ఏడుస్తారు. రేపు పొద్దు నుంచి కాపాడేవారు ఉండరు కాబట్టి. కానీ నా దేవుడు ఎవరంట? సజీవుడు అన్నమాట. గుర్తుపెట్టుకుంటున్నాడు. ప్రభా, నా పరిస్థితి చాలా కఠినంగా ఉంది, కానీ నువ్వు సజీవుడివి. రెండోది, నా ప్రజలు నన్ను చూసి తిట్టుకుంటున్నారు, కానీ నువ్వు సార్వభౌమాధికారివి. ప్రభా, నేను తప్పు చేసి ఒకవేళ దిగజారిపోయి ఉండొచ్చు, కానీ నువ్వెవరివి? నా రక్షణకర్తవి అని చెప్పి అంటున్నాడు. చివరికి మాట చూసుకుని మనం ముగిద్దాం. తర్వాత మాట చూడండి ఏమంటాడు? అదే 42వ కీర్తనలో 8-9 వచ్చిన చదువుకుందాం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు
నా జీవదాత అయిన దేవుని గురించిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నాయి. ఎవరు లేరు ఈయన కఠినమైన పరిస్థితుల్లో. ఈయన అంటున్నాడు, ప్రభా పగటి వేళ నీ కృప, రాత్రి వేళ నీ వాక్యం నాకు తోడుగా ఉన్నాయి అన్నమాట. ఈ మాటలు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి నాకేమివ్వగలడు, జీవాన్ని ప్రసాదించగలడు అన్నమాట. అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని తన కృప చేత రక్షించి తన జీవాన్ని మాకు అనుగ్రహించి మళ్ళీ ఏమన్నాడు, నా కుమారులు నా కుమార్తెలు అని చెప్పన్నాడు. ఈయన అంటున్నాడు, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు అనే మాట. కొన్నిసార్లు రాత్రులు మనకు భయం వేస్తూ ఉంటుంది. ఒకవేళ పాట పాడాలంటే ఏం పాట పాడుకోవచ్చు? రాత్రిపూట భయం వేసినప్పుడు ఏం పాట పాడతారు? ఏసునామం జయం జయం అంటారా? ఏం పాట పాడవచ్చు చెప్పండి? సరే, మీకు చిన్న మాట చెప్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో జైలు గోడల మధ్య పౌలు శిరలు కొట్టి బంధించారు. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో మీరందరూ తీసి చూస్తే అక్కడ ఒక మాట చూద్దాం. 23-24 వచ్చాం, చదువుకుందాం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడు ప్రకటించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోని త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండేది. ఖైదీలు వింటా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో పాటలు పాడుతున్నారు వాళ్ళు? చాలా దెబ్బలు కొట్టారు, లోపలి చెరసాలలో వేశారు, బొండ వేసి బిగించారు. 3 విషయాలు చెప్పారు. రాత్రంతా దెబ్బలు కొట్టినప్పుడు వీపు పగిలిపోయింది, రక్తం వస్తా ఉంది. రెండోది, బొండ వేసి బిగించారు. బొండ అంటే ఈ కాలు ఈ చెయ్యి ఇలా లాగి చెక్కల్లో పెట్టి బిగించేస్తారు. ఈ కాలు ఈ చెయ్యి లాగి ఇలా చెక్కల్లో పెట్టి బిగిస్తారు. ఎలా ఉంటుంది చెప్పండి? పొజిషన్ ఎలా ఉంటుంది? ముందుకు పడతారు, వెనక్కి పడతారా? ముందుకు తోస్తే ముందుకు పడతారు, వెనక్కి తోస్తే వెనక్కి పడతారు. ఇప్పుడు నా ప్రశ్న, అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి లోపలి చేర్చాలంటే, ఇది గేటు, లోపలికి వెళ్ళినంత అలా తొట్టు ఉంటుంది. ఆ తొట్లు వేస్తే లోపల బాగా ఉంటుంది, ఊపిరాడదు. అలాంటి పరిస్థితులు పాటలు వస్తాయా? మరి వాళ్ళు పాటలు పాడారంటే ఏం పాట పాడి ఉంటారు చెప్పండి? ఒకవేళ ఆ పరిస్థితిలో ఆశ్చర్యమైన ప్రేమ, కలవరిలోని ప్రేమ పాడి ఉండొచ్చా? ఒకవేళ మనకు అర్థమయ్యే భాష అంటే ఆ పాటే పాడి ఉండదు. ఎందుకని? ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో చావకుండా నన్ను కాపాడావు, ఇది ఆశ్చర్యమైన ప్రేమ. నా కోసం కలువరిలో ప్రాణం పెట్టావు, ఇది నేను భరించడానికే కష్టంగా ఉంది, కానీ నా కోసం మీరు ఎలా చేర్చబడ్డారు గుర్తు చేసుకుంటున్నాడేమో. ఇలా ఆలోచిద్దాం. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంట? పాటలు పాడుతూ ఉన్నారు, బొండ వేసి బిగించారు. అప్పుడు ఖైదీలు వింటూ ఉన్నారు. ఖైదీలు ఎప్పుడు కూడా ఎవరి మాట వినరు. అలాంటిది మొట్టమొదటిసారి వీళ్ళు శ్రమల మధ్యలో పాటలు పాడుతూ ఉంటే మారు మనసు పొందని వ్యక్తులు దేవుని మాటలు విన్నారు. తర్వాత మాట చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. జాగ్రత్త వినండి, ఇది చక్క చదవాలి. మహాభూకంపం కలిగింది. భూకంపం వస్తే ఏమైపోద్ది చెప్పండి? భూకంపం వస్తే ఏమైపోద్ది? భూమి కదిలిపోద్ది, అన్ని కూలిపోతాయి. అక్కడ రాయబడిన మాట. మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తెరుచుకొనెను, బంధకములు ఊడెను. ఊహించండి, తలుపులు తెరుచుకునే అంట. భూకంపం వస్తే తలుపులు తెరుచుకుంటాయా? భూకంపం వస్తే సంఖ్యలు ఊడిపోతాయా? భూకంపం వస్తే తాళాలు తీసేస్తారు ఎవరన్నా? ఇది ఆశ్చర్యం కదా. మహాభూకంపం అని బైబిల్లో రాశారు. పునాదులు కదిలినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి. అంటే మన దేవుడు ఎవరండి అంటే ఆశ్చర్యకరుడు అన్నమాట. దేవుడు విశ్వాసుల యొక్క జీవితాల్లో పట్టించుకునే రీతి మనకు అర్థం కాదు. ఆయన ఏ విధంగా ప్రవేశిస్తాడో, ఏ విధంగా విడిపిస్తాడో మనకు అర్థం కాదు. ఇప్పుడు చెప్పండి, మనలాంటి కఠినమైన జీవితాల్ని దేవుడు ప్రేమించడం ఊహించగలం? మన పాపిష్టి జీవితాన్ని దేవుడు ప్రేమించగలడం ఊహించగలుగుతామంటారా? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఎలాంటి వాళ్ళు మనం? మన ఆలోచనలు ఎలాంటివి, మన పనులు ఎలాంటివి, ఎలాంటి మనుషులు మనం? ఇలాంటి మనుషులను ప్రేమించడం సాధ్యమేనా? సాధ్యం కాదు. కానీ ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఎవరైనా నా రక్షణకర్త. అలాంటి నరకానికి వెళ్ళాల్సిన నన్ను ప్రేమించి తన ప్రియకుమారునిగా తన బిడ్డలుగా చేసుకున్నాడు. తర్వాత ఏమంటారు చెప్పండి? రాత్రి వేళ ఆయనను కూర్చుని కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండేను అనే మాట. చివరి మాట ఏంటంటే, కావున నీవేళ నన్ను మార్చి ఉన్నావు, శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడిని సంచరింపవలసి వచ్చినేమి, నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. ఆశ్రయ దుర్గం అని అన్నప్పుడు ప్రపంచంలో
ఏ వ్యక్తి కూడా తప్పు చేసిన వాడిని చేర్చుకోరు. కానీ ఈయన ఎవరైతే తెలియక అవిశ్వాసమును బట్టి పాపానికి ఒడిగట్టారో అట్టి వారిని దగ్గర తీసుకుని ఏం చేస్తారు చెప్పండి? వారిని క్షమించగలిగిన వాడు, వారిని విడిపించగలిగిన వాడు, వారి రక్షించగలిగిన దేవుడు ఆయన. ఆశ్రయపురానికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురంలో యాజకుడు బ్రతుకున్నంత వరకు కూడా వాడిని చంపడానికి వీల్లేదు. మన దేవుడు ఎవరు? సజీవుడు. ఆయన యువకాలు సజీవంగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన మనతో ఉండగా శత్రువు మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఈ కీర్తన మనకేం చెప్తాడు ఏంటంటే, ఆత్మీయ జీవితంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఆయన మాత్రం మారని దేవుడు. ఎటువంటి దేవుడు ఆయన? ఒకటి, ఆయన జీవం కలిగిన వాడు. రెండోది, ఆయన సార్వభౌమాధికారి. మూడోది, రక్షణకర్త. నాలుగోది, జీవానికి దాత. ఐదోది, ఎవరు చెప్పండి? నాకు తోడుండేవాడు. ఆరోది, ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు ఆయన. ఇలాంటి దేవుడిని ఆరాధించుకుని ఎలా ఉంటాను చెప్పండి? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ 7 లక్షణాలు మారవు. మనల్ని బట్టి మారే కాదు ఇవి. ఆయన మారని దేవుడు, మార్పులేని దేవుడు. ఎల్లప్పుడూ తన బిడ్డల పట్ల ఈ 7 విషయాల్ని స్పష్టంగా కనపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. వాడు ఒకసారి చెప్తారా? ఆయన ఎవరు? జీవానికి జీవం కలిగినటువంటి వాడు. రెండోది, సార్వభౌమాధికారి. మూడోది, రక్షణకర్త. నాలుగోది, జీవానికి దాత. ఐదోది, నాకు తోడుండే దేవుడు. ఆరోది, ఆశ్రయదుర్గం. ఇలాంటి దేవుడిని మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆరాధించడానికి ఏమాత్రం కూడా అడ్డంకి లేదు. కాబట్టి ఈ రోజున మన స్థితి ఎటువంటిదైనా ఆయన ప్రేమను, ఆయన సార్వభౌమాధికార తత్వాన్ని, అలాగే ఆయన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ హృదయం మనం స్థుతిద్దాం. తల్ల వంచండి. దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి కానివ్వండి, సిద్ధపడిన దాన్ని బట్టి కానీ దేవుని ఆరాధన చేద్దాం. మనం అలాగా లేచి నిలవబడండి. మనందరం ఒకసారి లేచి నిలవబడండి.